ఇంతమంది జనాలు వచ్చారు ఇక్కడికి? అవును జంబో. ఏదో పండగ ఉందంట డంబు. కిస్మిస్ పండగ అంట జంబో. కిస్మిస్ పండగకి ఇంతమంది జనాలు వస్తారు డంబు? అవును జంబో. కిస్మిస్ పండగ కాదు, తర్వాత కేకు భోజనాలు పెడతారు, అందుకే వచ్చారు వీళ్ళంతా. అవునా జంబో? ఇంత ఆనందంగా ఎందుకున్నారు డంబు? లాస్ట్ లో కేక్ అను బిర్యానీ పెడతారని. దానికోసమే వచ్చారు, దేవుడి కోసం కాదు. నిజమే జంబో. వీళ్ళు ఇంతమంది ఆనందంతో ఉంటే నాకెంతో బాధ కలుగుతుంది డంబు. అవును, నాకు అలాగే ఉంది జంబో. ఎవరో ఒకరిని నాశనం చేసేద్దామా? చేసేద్దాం. కనీసం ఇంతమందిలో ఒక్కనన్నా నాశనం చేద్దాం డంబు. చేద్దాం. అదిగో మనోడు వస్తున్నాడు. ఏముంది మామ, రోజు ఆఫీసులో సాగు పడుతున్నారు. ఓ వర్క్ 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 అని చెప్పి నా వల్ల కావట్లేదు మామ అసలు. అవునా మావా? అవును మామ, రోజు ప్రాజెక్టులని ప్రజెంటేషన్లని ఓ సాగు పడుతున్నారు. నా వల్ల కావట్లేదు మామ అసలు. ప్రజెంట్లు పెట్టింది నేనే గారా. అలా అయితే నా దగ్గర ఒక మంచి మెడిసిన్ ఉంది, వాడతాం మావా? వాడతా మామ, అది అంత మంచి మెడిసిన్ అది మామ. అది బాగా అందరూ వాడతారు మావా మెడిసిన్. దా మన ఇద్దరం కూడా వాడదాం. కూర్చోదా మెడిసిన్ అంటే డంబు. మనకు తెలియకుండా ఏ మెడిసిన్ జంబు? ఎంత ఆనందాన్ని ఇచ్చేది, నొప్పులు బాధలు పోయే మెడిసిన్ ఉందా డంబు? చూద్దాం పద జంబు, మనం కూడా తెలుసుకోవాలి డంబు. అదేంటి మామ, ఇది మందు కదా? ఇందాక మెడిసిన్ అన్నావు. డంబు మెడిసిన్ మావా. డంబు మన మందే మెడిసిన్ అంటున్నాడు. ముందే నువ్వేం కంగారు పడకు మావా. పేద నుంచి ధనిక దాకా ప్రతి ఒక్కరు ఏ మంది వేసుకుని టెన్షన్ అన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు మనం కూడా అదే చేయబోతున్నాం. వద్దు మామ, వద్దు మామ, ఇది తప్పని మెత్తను మామ. తాగు, అలాగే అంటాడు. నువ్వు తాగు, ఏం కాదు, మంచిది తాగు. తాగి చెడిపో, మా దగ్గరికి వచ్చేసేయ్. తాగు, ఎంతో తృప్తిని ఇచ్చే మందురా ఇది. వీడు మనకి తెలియదు, చాలా చెప్తున్నాడు డంబు. వద్దు మామ, వద్దు మామ నాకు. పోయి అలాగే అంటాడు, నువ్వు పోసేయ్. మందు తాగితే ఆకాశంలో తేలుతున్నట్టుండిద్ది. తేలిపోతావురా. గ్లాస్ లేపు, లేపురా లేపు. తాగు, పట్టడు నువ్వే పట్టి చెయ్యి పట్టి తాగు తాగు. లైన్ లోకి వచ్చాడు డంబు, మన దారిలోకి వచ్చేసాడు. ఇంకా తాగించు తాగించు, నాశనం చేయు. మామ కళ్ళు తిరుగుతున్నట్టుంది ఏంటి మామ? మొదట్లో ఇలాగే ఉంటది మావా. ఫోన్ అలవాటు అయిపోతుంది. ఇంకో పెగ్గేసి పోయి తాగిచ్చు. సరేలే ఇచ్చే, ఇంకేదైతే అదైంది. కుర్రోడు లైన్ లోకి వచ్చాడు డంబు. వచ్చేసాడు జంబు. సమ్మగుంటదమ్మా. తాగు తాగు. ఇంకో పెగ్గేసేయి. వేసేయి, ఇంకో పెగ్గేయి. కొన్ని నెలల తర్వాత రోజు తాగి నెలలు తాగాడు డంబు. వీడు తాగాడు జంబు. అలవాటు లేదన్నాడు, వద్దన్నాడు, మొత్తం తాగేసాడు. మామ రోజు తాగి తాగి ఆరోగ్యం పాడైపోయింది మామ. అబ్బా, నా ఆరోగ్యమే కాకుండా కుటుంబంలో అనారోగ్యం, అప్పులు, అన్ని బాధలే మామ. ఇది తలుచుకుంటేనే అన్నం కూడా ఆకలి వేయట్లేదు మామ. డంబు మనసు చచ్చిపోవాలి మామ నాకు. ఉందిరా. ఎంత హాయిగా ఉంది డంబు. ఈ మాటలు ఏంటంటే మనసుకి ఎంత ఉల్లాసంగా ఉంది డంబు. నాకు ఉత్సాహంగా ఉంది జంబు. నా వల్ల కావట్లేదు మామ, చచ్చిపోతా మామ నేను. బాబా బాబా, ఎంత ఆనందంగా ఉందో. అదే కావాలి, చచ్చిపో. అదేం కాదులే మావా. ఇంకో పెగ్గి మళ్ళీ మొత్తం మర్చిపోతాం. అంతే అంటావా? జీవితం నాశనం అయిపోయినా తాగుడు మానడు డంబు. వీడు తాగు తాగు తాగు. చచ్చిపో చచ్చిపో చచ్చిపో. నాకు అదే కావాలి, చచ్చిపో. సరే మామ, ఇంకెళ్దాం. లేదనుకో లేట్ అయితే బాడీ చూపెడ దొరికేసింది. అమ్మ చీమరా, రే చూసుకోరా. అరే రే, అవును, చీమ చూసుకో. వీడికి తాగాక మానవత్వం గుర్తొచ్చింది డంబు. జీవితాను అలాగే లారీ కింద పడి చచ్చిపోండిరా. వీడు తొందరగా వచ్చాడు నా దగ్గరికి. డంబు, జీవితం నాశనం చేసేసాం డంబు. నాశనం చేసాం జంబు. మనసుకు ఎంతో హాయిగా ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు డంబు, చాలా మంది తాగుతారు డంబు. మన దగ్గరికి తీసుకొచ్చేద్దాం డంబు. తీసుకొచ్చేద్దాం జంబు.
వెళ్ళిపోదాం డంబు, ఒక జీవితం నాశనం చేసి వెళ్ళిపోదాం డంబు. లేదు జంబు, ఇంతమంది ఉన్నారు, ఒక్క జీవితాన్ని నన్ను నాశనం చేయలేమా? ఒక జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోదామా? చేద్దాం జంబు. మాట వింటుంటేనే ఎంత ఉల్లాసంగా ఉంది డంబు. ఎంతో ఉత్సాహంగా ఉంది జంబు. ఎవరో వస్తున్నట్టున్నారు, నెక్స్ట్ ఎవరో చూద్దాం డంబు. మన బ్యాచ్ వస్తుంది డంబు. మీరా రండి. నేను ఒక పోస్ట్ పెట్టా చూసావా? చూడు నాకు ఎన్ని లైక్స్ వచ్చాయో, ఎన్ని కామెంట్స్ వచ్చావో. ఏంటే నువ్వు లైక్ చేయలేదు, కామెంట్ చేయలేదు ఏంటే నువ్వు? షబ్బబ్బా ఉండే బాబు చూస్తున్నా. లైక్ కొట్ట చూడు. చూసానే. అబ్బా పెట్టిందే ఒక లైక్, దీనికి ఎంత పోజ్ ఎత్తుంది అంగారు. నేను నిన్నేం పోస్ట్ పెట్టకుండా నాకు 10 మంది ఫాలోవర్స్ వచ్చారు చూడు. వచ్చిన 10 మందికి పెద్ద హీరోయిన్ లా బిల్డప్ ఎత్తుంది డంబు. జంబు డంబు ఎవరో తెల్ల పిల్ల వస్తుంది డంబు. మొఖం తప్పితే మనిషి కనిపించలేదు. అచ్చం గోడకి సున్నం కొట్టినట్టు మొహానికి తెల్ల పాటలు కొట్టుకొని వస్తుంది జంబు. వస్తుందమ్మా వయ్యారి. అబ్బా ఇప్పుడు దీని అందం గురించి ఎంత పొగడుకునిద్దో ఏంటో. రోజు రోజుకి నా అందం పెరిగిపోతుంది. నా అందరికి నేను ఎంత ఫేమస్ అవుతున్నానో. అందం అంట ఏమి ఇది డొల్ల అక్కడ. ఇది అందగత్తని దాని పక్కింటోడికే తెలియదు జంబు. నేను ఇంత ఫేమస్ అవుతాను కల్లా కూడా ఊహించలేదు. మేకప్ తీస్తే పక్కన గుర్తుపట్టడం మళ్ళీ ఫేమస్ అంట డంబు. అవును జంబు. హే ఏంటి నిన్న కాలేజ్కి రాలేదు? బీసెంట్ మొత్తం తిరిగి తిరిగి నా కాళ్ళు అలసిపోయాయే. ఓ అవునా? రోడ్లు అమ్మడి తిరగడమే మీ పని, చదువు సంజలు లేవు మనకి. తక్కువైంది. కొట్టుకో, ఇంకా కేజీ మేకప్ కొట్టుకో అమ్మ, తెల్ల కనిపిస్తావు. అబ్బా ఇది మరి అందానికి ఆధార్ కార్డు మరి. దీని అందం గురించి ఇదే పొగుడుకోవాలి. ఎనీ టైం మేకప్ వేసినట్టే ఉండిద్ది. హే నీ లిప్స్టిక్ బాగుంది, ఏ ఫ్లేవరే? స్ట్రాబెర్రీ మా నాన్న కోసం ఫారెన్ నుండి తీసుకొచ్చాడు. నేను ఇంకా బ్లాక్ బెర్రీ అనుకున్నాలే. అబ్బో ఏ బ్యాక్గ్రౌండ్ బాగుంది, సెల్ఫీ దిగుదామా? దిగుదాం. అంతే, మీకు టైం వేస్ట్ చేయండి. తిరుగుతూనే సెల్ఫీలు ఇవే మీ బతుకంతా. నాకు వాంతి వస్తుంది రో. అచ్చం పండుకోతులల్లే ఉన్నారా ముగ్గురు. లొకేషన్ బాగుంది, సెల్ఫీ దిగుదాం రండి. ఇంకా చేయండి, పోస్టులు అప్లోడ్ చేయండి, లైక్లు ఇవే. మనకు చదువులు వద్దు, ర్యాంకులు వద్దు. ఎవరో పిల్ల వస్తుంది డంబు. ఇది మన పార్టీ కాదులే జంబు. చెడగొట్టిద్దేమో డంబు వీళ్ళని. నేను అన్ని సబ్జెక్ట్లో పాస్ అయ్యాను. మీరు? ఫెయిల్ 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 అవునా? గ్రూప్ లో పెట్టారు చూడండి. ఫెయిల్ మీరు ఫెయిల్ గ్రూప్లు ఎందుకు చూస్తారు? బీసెంట్ రోడ్లు అమ్మడి తిరగండి. ఫెయిల్ 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 అయిపోవాలి, ఫెయిల్ అయిపోవాలి, ఫెయిల్ అయిపోవాలి, అందరూ ఫెయిల్ అయిపోవాలి. ఫెయిల్ అయిపో, హే నేను రెండే పాస్ అయ్యానే. నాశనం అయిపో. నిన్ను ఎవడు పాస్ అవ్వమన్నాడు అసలు? మీరెవరు? డంబు మొత్తం ఫెయిల్ అయిపోయారు. డంబు నిజమే మొత్తం జంబు. ఫెయిల్ అయిపోయారు. మనసుకి ఎంతో హాయిగా ఉంది జంబు. బీసెంట్ మొత్తం తిరిగి తిరిగి అయ్యో నా లైఫ్ స్పాయిల్ చేసుకున్నాను నేను. ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారో, సొసైటీ ఏమనుకుంటారో. ఇంకో రీల్ తీసుకోండి, ఇంకో రీల్ తీస్తే మంచిగా పొగుడుతారు ఇంట్లో వాళ్ళు. నువ్వేమో బీసెంట్ రోడ్లు అమ్మడి తిరిగి గొంతులు. బ్యూటిషియన్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చదువంతా పాడు చేసుకున్నానే. ఇంకో 2 వీడియోలు తీసుకో, ఇప్పుడు మేకప్ వేసుకో అమ్మా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి ఈ జీవితం? డంబు నాకెంత ఆనందంగా ఉందో డంబు. ఎంతో ఉల్లాసంగా ఉంది జంబు. ఒక జీవితం అనుకుంటే 3 జీవితాలు నాశనం చేసాం డంబు. నాశనం చేసేసాం జంబు. అసలు ఆనందం ఆగట్లేదు నాకు డంబు. ఉల్లాసం ఆగట్లేదు జంబు. వెళ్ళిపోదామా మనం? వద్దు జంబు, ఇంకా నాశనం చేద్దామా? ఇంకా చేద్దాం జంబు. ఒక్కరిని చేసి వెళ్ళిపోదాం డంబు. సరే జంబు. బబ్బబ్బబ్బా ఏం కాలేజీలు, ఏం లెక్చరర్స్ సావ కొడుతున్నారు. వర్కుల మీద వర్కులు ఇచ్చి, అసైన్మెంట్స్ అంటూ అయ్యయ్యో ఇచ్చి సావ కొడుతున్నారా నాయన. చదివేవాడికి నీకెందుకు తలకాయ నొప్పి వస్తుంది. అబ్బా ఫోన్ తీ. ఏమాడు వంతి
స్నానం ఉన్న చేయడం కూడా. గేమ్ ఆడు, గేమ్ ఆడు. అలాగే ఆడు, తిండొద్దు, కనీస స్నానం ఉన్న చీర మురుకోడా ఆడు. అలాగే ఆడు, టైం అంతా వృధా చేయి, చదువుకోకు, గేమ్లే ఆడుకోని బతుకంతా. వచ్చాడు రోయ్. అలా అన్నయ్య అనుకుంటా జంబు. రే ఏం చేస్తున్నావురా? తప్పదు అన్నాడు, వస్తావు నువ్వు కూడా. రే పిలిస్తే పలకవేంట్రా? ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నా. నువ్వు కూడా ఆడు. నన్ను పిలవకుండా ఆడుతున్నావేరా? వీడు మనోడే డంబు. రిక్వెస్ట్ పెట్టు. పెట్టా చూడు, ఆడరా. ఏదిరా రాలేదు? ఇంకో పెట్టా చూడన్నారా అన్న. ఆడు, ఇంకా బాగా ఆడు. నీ బ్యాక్ సైడ్ కొట్టన్నా, కొట్టు కొట్టు. నీ బ్యాక్ సైడ్ స్టార్ట్ కొట్టన్నా, కొట్టన్నా. సిసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఎవరు లేరు కదా? కొట్టు. నీ ఎదురున్నాడు చూడరే. ఎదురా ఎదురు జనాలు ఉన్నారా? అన్నం తిందారు రండి రా, ఎంతసేపు ఆట ఆడతారు? గేమ్ ఆడు. అన్నం తిందారు. వాళ్ళే గేమ్ ఓడిపోయా. లెగు మీ అమ్మని ఏదో ఒకటి చేయరా. లెగురా, లెగు, ఏదో ఒకటి చేయరా. అరే ఛీ, నీ వల్లే నా గేమ్ అంతా ఓడిపోయింది. కొట్టేసాడు డంబు వీళ్ళ అమ్మని. చంపేశాడు జంబు అమ్మని. గేమ్ కోసం చంపేసాడు డంబు. చచ్చిపోయింది డంబు వాళ్ళ అమ్మ. మీ అమ్మని చంపేశాడు రా మీ అన్నయ్య. మంచి పని చేసావురా. అమ్మ లేమా? ఇంక లెగదు, అమ్మ లేకమ్మా. చచ్చిపోయిందిరా. అమ్మ లెగదు లేమా? మీ అమ్మ. అమ్మ లేమా? అమ్మ లేమా? అరే అన్నయ్య, నీ తొక్కలో గేమ్ వల్ల అమ్మని చంపేసావు కదరా. అమ్మా లేకమ్మా. మీ అమ్మని చంపేశావు కదా. అరే అన్నయ్య, ఎందుకు చంపేసావురా అమ్మని? చచ్చిపోయింది. మీ అమ్మ చంపేసింది. అమ్మ అన్నం తింటానేమో. నీ తొక్కలో గేమ్ వల్ల అమ్మని చంపేసావు, నువ్వే చంపేసావు. అమ్మా అమ్మా. ఇంక లేదు, మీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చచ్చిపోయిందిరా. ఎంత మజా వస్తున్నాడు, నాకెంత ఆనందం వస్తున్నాడు. నాశనం చేసేసాం డంబు. జంబు. అందరినీ నాశనం చేసేసాం డంబు. ఏమో అనుకున్నాం కానీ ఒక్క గేమ్ కోసం తల్లినే చంపేశాడు జంబు. ఇక్కడ చాలా మంది పిల్లలు అలాగే ఉన్నారు డంబు. నిజమే జంబు. అందరినీ తీసుకెళ్లిపోతాం డంబు మనతో పాటు. మన మూడో పరలోకానికి వీళ్ళని కూడా చేర్చుకెళ్దామా? ఎవరికి తల్లిదండ్రులు విధేయత లేదు డంబు. నిజమే జంబు. అందరినీ మన దగ్గరికి వచ్చేస్తారు డంబు. చేస్తారు జంబు. నాకెంత మజాగా ఉందో డంబు. నాకెంత ఉల్లాసంగా ఉందో జంబు. వెళ్ళిపోదామా డంబు మనం? లేదు లేదు జంబు, వాడెవడో కర్రోడు వస్తున్నాడు బైబుల్ తీసుకొని జంబు. వాడిని కూడా చెడగొట్టి వెళ్ళిపోదామా? చెడగొడదాం దా జంబు. ఏందిరా ప్రార్థన చేస్తున్నావు? ఏయ్, లెగురా. ప్రార్థన ఆపురా రే. లెగు. లెగురా రే. లెగు లెగు. ఏంటి డంబు, మనంతా కదిలిచ్చినా కదలట్లేదు వీడు. అదేం లేదులే జంబు, పరిశుద్ధంగా బైబిల్ చదువుతున్నాడు కదా, పరిశుద్ధుడు కాదు. పాయని చెడగొడదాం. నిజమైన భక్తుడే అంటావా డంబు? లేదు జంబు, ఇంకోసారి ట్రై చేద్దాం పదా. ఎంత మందిని 3 జీవితాలు నాశనం చేశాం కదా డంబు. మన మాట కూడా వినిపించుకోవట్లేదు డంబు వీడు. నాకెందుకు భయం వేస్తుంది డంబు. లేదు జంబు, మన మాట వింటాడు జంబు. అందరిని నాశనం చేసాం, వీడు ఒక లెక్క అంటావా? అంతే జంబు. పద డంబు, నాశనం చేద్దాం. పద. రే లెగురా రే. బైబిల్ చదవడం ఆపురా. లెగురా రే. చేస్తున్నాడు రైడు. ఆపరా నువ్వు రే. మమ్మల్ని దేవా నాయన యేసయ్యా, మమ్మల్ని దేవా ఏమీ చేయకూడదు నాయన, నీకే స్తోత్రాలు దేవా. యేసయ్యా నీకే స్తోత్రం దేవా. కేవలం దేవా నీ వాక్యం ద్వారా నేను సాతాను జయించగలను దేవా.
అయ్యా నీ నామం వలన నేను సాతాను జయించగలను దేవా, నీకే స్తోత్రం. అందరూ యేసయ్య నామాన్ని చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామం ద్వారా నీ సాతాను గాడిని జయించగలను. ఈ సాతాను గుర్తులు జయించాలంటే కేవలం యేసు నామములోనే జయించగలను. నీకే స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా సాతాను గాడు దేవా అయ్యా ఏమి చేయకూడదు నాయనా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు దేవా. అయ్యా నీకు నా నామం, అయ్యా నాకు నీ నామం ఉన్నది, నీకే స్తోత్రం. అయ్యా సాతాను పతాపంచలు చేయండి దేవా. అయ్యా సాతాను దేవా అయ్యా వారి నుంచి స్తోత్రాలు స్తోత్రాలు దేవా. అయ్యా సాతాను మాకు విజయాన్ని అందించండి దేవా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు దేవా. అయ్యా సాతాను దేవా మీరే నాశనం చేయండి దేవా, నీకే స్తోత్రాలు 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 దేవా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు నాయన. అయ్యా సాతాను దేవా అయ్యా నేను జయించాని నమ్ముతున్నాను దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు దాకా మనం ఈ స్కిట్లో సాతానులు ఎంతోమంది చాలామంది వ్యక్తులను వాళ్ళు చాలా బాధపరిచారు. మనం మొదటిగా చూసింది ఏంటంటే తాగుబోతులు. వాళ్ళు తాగడానికి ప్రేరేపించింది కేవలం సాతానే. వాళ్ళకు తాగాలని మనసులో ఉన్న వాళ్ళు మనసు మార్చుకున్నారు, కానీ కేవలం సాతాను ప్రేరేపణ వల్లే వాళ్ళు ఇలా మందు తాగారు. తర్వాత మనం చూస్తే ఈరోజు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే కాలేజ్కి వెళ్తున్నానని చెప్తున్నారు, కానీ వాళ్ళు రకరకాలమైన అంటే బీసెంట్ రోడ్కి వెళ్ళడం, షాప్స్కి వెళ్ళడం, రీల్స్ చేసుకోవడం, కాలేజ్కి వెళ్తున్నారు కానీ వాళ్ళు చదువుకోవట్లేదు. కేవలం వారు అలా పాడైపోవడానికి కారణం సాతాను శోధనల వల్ల వారు పాడైపోతున్నారు. మనం మూడో రకంగా ఏం చూసామంటే వాళ్ళు గేమ్స్ ఆడుతూ పబ్జీ అంటూ ఫ్రీ ఫైర్ అంటూ చాలా గేమ్స్ ఆడుతూ ఈరోజు యూత్ చాలామంది చెడిపోతున్నారు. చిన్నపిల్లలు సైతం కూడా గేమ్స్ ఆడి వారు చాలా వరకు చెడిపోతున్నారు. అది కేవలం సాతాను శోధనల వల్లే జరుగుతున్నాయి. మనం నిజంగా సాతాను జయించాలి అంటే కేవలం బైబిల్ వల్లే మనం జయించగలం. అంటే కేవలం ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే మనం జయించగలం. లోకంలో మనకి రకరకాలమైన పుస్తకాలు ఉంటాయి, కానీ మనం వాటిని చదువుతాం, కానీ వాటి వల్ల మనకి ఎటువంటి జ్ఞానం అంటే లోక జ్ఞానం వస్తుంది, కానీ పరసంబంధమైన జ్ఞానం రాదు. నిజంగా మనం ఈ బైబిల్ని చదవడం ద్వారానే, ఈ బైబిల్ వల్లనే మనకి పరలోక జ్ఞానం వస్తుంది. యేసయ్య ఎవరో తెలుస్తుంది. యేసు ప్రభు మన కోసం మరణించారు, అనగా మన కోసం ఆయన 2000 సంవత్సరం క్రితమే క్రిస్మస్ పర్వదినాన జన్మించి ఆయన మన పాపముల కోసమే మరణించారు. సో ఈ స్కిట్ ద్వారా మేము తెలియజేసిన విషయం ఇదే. సో సాతాన్ని జయించాలంటే కేవలం మనం దేవుని వాక్యం ద్వారా యేసు నామం ద్వారానే జయించగలం. థ్యాంక్ యూ.